కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు చిట్టపట్టమన్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కాస్త ఎర్రబడే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. కరివేపాకు, కచ్చపచ్చ దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, సాల్ట్, ఆ తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ మగ్గే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్, తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి. లాస్ట్లో చివరన కొత్తిమీర వేసుకుందాము. గుమగుమలాడే క్యాప్సికమ్ కర్రీ రెడీ.